హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేళ్ళండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో గురువారం రోజు మినీ వ్లాగ్ అండి. మనకి వస్తే పనులు ఒకరోజే వస్తాయి, ఫంక్షన్స్ ఒకరోజే వస్తాయి కదా. ఆ రోజు మా వారు నేను మ్యారేజ్కి వెళ్దాం అనుకున్నాము. పిల్లల్ని స్కూల్కి పంపించి రెడీ అవుదాం అనే టైంకి వడ్లు కాటా వేసేవాళ్ళు ఫోన్ చేసి ఈ రోజు వస్తున్నామండి, వడ్లు కాటా వేస్తామన్నారు. ఇంకా వాళ్ళు వడ్లు కాటా వేసుకుని వెళ్తే సగం టెన్షన్ మనకి తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా ఈయనైతే కాటా వేయించడానికి అయితే వెళ్ళారండి. వాళ్ళు కాటా వేయించుకుని వెళ్ళిన తర్వాత మాకు ఇంట్లో తినడానికి ఉంచిన వడ్లను కూడా తీసుకువచ్చి లోపల స్టోర్ చేసేసి వాళ్ళకైతే మనీ ఇచ్చి పంపించారండి. ఇంకా ఆ తర్వాత ఈయన వచ్చేసరికి 10:30 అలా అవుతుంది. ఇంకా మేమైతే రెడీ అయ్యి ఏలూరు అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాటలు చెప్పాలి. నేనేమో కార్డులో అడ్రస్ అయితే చూడలేదు, ఈయన చూశారు కానీ గుర్తులేదంట. ఇంకా అడ్రస్ ఎక్కడ అని చెప్పి నాన్న వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుని మేమైతే ఎలాగైతేనే మ్యారేజ్ రిసెప్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకుంది మా చిన్నప్పటి ఫ్రెండ్, అలానే వదిన అవుతుంది అనమాట. ఇప్పుడైనా రావటం, ఎలా వచ్చావు అని చెప్పి మాట్లాడింది. ఇంకా తర్వాత పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారండి. ఇంకా ప్రభ పిన్ని అయితే చెప్పిన వెంటనే వచ్చావు, థ్యాంక్స్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది. మ్యారేజ్కి అయితే పిన్ని వాళ్ళు అలానే తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. ఇంకా వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అక్షంతలు వేసి భోజనానికి అయితే వచ్చామండి. ఫస్ట్ అయితే ప్రసాదం పెట్టారు. ఇంకా ఆ తర్వాత 2 రకాల స్వీట్లు, పూర్ణం అలానే హల్వా పెట్టారు. తర్వాత లాలీపాప్ స్ప్రింగ్ రోల్స్ పెట్టారు, బిర్యానీ పెట్టి కుర్మా అలానే పెరుగు చట్నీ. ఇంకా వీటితోనే నాకైతే పొట్టనైతే నిండిపోయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఐస్ క్రీమ్ అలానే బనానా పెట్టారు. ఐస్ క్రీమ్ అయితే నేను వద్దన్నాను ఫస్ట్, తర్వాత అమ్మ తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అమ్మ వద్దంటే అమ్మకి ఇచ్చారంట. ఇంకా తప్పలేదు తినక. ఇంకా తర్వాత కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము. ఇంతలోనే అమ్మవారు ప్రసాదం అయితే ఇంటికి వచ్చేసింది. మొన్న భవానీ మాల వేసుకున్న వాళ్ళు కొండకు వెళ్ళారని చెప్పాను కదండి, వాళ్ళైతే ప్రసాదం పంచిపెట్టారు.